బంధువులు, ఇరుగు పొరుగు వారు నిన్ను గూర్చి అవహేళనగా మాట్లాడుతున్నారేమో సహోదరి సహోదరుడా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒక విధముగా, డబ్బు లేనప్పుడు ఒక విధముగా ఉంటున్నారేమో ప్రజలు. బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, ఎవరైనా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, పలకరించారు, వెళ్ళిపోయారు. కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు రారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ మన డబ్బును చూసి మనల్ని ప్రేమిస్తారేమో కానీ ఇంకా మన ఆస్తిని చూసో, మన సంపదను చూసో మనల్ని ప్రేమిస్తారు. కానీ మన దగ్గర ఏది లేనప్పుడు మనల్ని ఎవరు ప్రేమించరు, ఎవరు పట్టించుకోరు. మనం ఫోన్ చేస్తే కూడా ఒక నిమిషం ఆగండి అని చెప్పి కాల్ కట్ చేసి మన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారేమో. నీవు ఇన్ని ఇబ్బందులతో బాధపడుతున్న దేవుడు నీతోనేమో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, నీ చుట్టాలు ఎవరైనా కానీ నేను డబ్బున్నప్పుడు ప్రేమిస్తలేరు. కానీ నేను నిన్ను ప్రేమించుచున్నాను, నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు దేని విషయమై భయపడక దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన నన్ను విడువడు, ఎడబాయడని నమ్మకముతో ఆయన విశ్వాసం ఉంచి ఆయన వైపే చూడు. సహోదరి సహోదరుడా, నీకున్న ప్రతి సమస్యను తీసివేసి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు.